ప్రజల మద్దతుతో బీజేపీ బెంగాల్లో అధికారంలోకి రాబోతోందంటున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఒకప్పుడు బెంగాల్లో ఉనికిలో లేని బీజేపీ ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఏకంగా 190కి పైగా సీట్లు సాధించే అవకాశం ఉందని చెప్తున్నారు. దాని తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు 35 సంవత్సరాలు పరిపాలించినటువంటి వెస్ట్ బెంగాల్లో బీజేపీ అంటే అక్కడ ఉనికి లేనటువంటి ఒక పరిస్థితులు గత ఎన్నికల్లో 78 సీట్లు గెలిచి మరి ఈ ఎన్నికల్లో 190 సీట్లు 88 190 పైగా వచ్చేటటువంటి మనకు కనబడతా ఉన్నాయి. అన్ని సీట్లతోని ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వెస్ట్ బెంగాల్లో వచ్చిందంటే వెస్ట్ బెంగాల్ ప్రజలకు తెలంగాణ ప్రజల తరఫున వారికి అభినందిస్తున్నాను. నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం, అమిత్ షా గారి ఒక ఏదైతే క్యాంపెయిన్ స్ట్రాటజీ, అక్కడ ఉన్నటువంటి సునీల్ బన్సాల్ గారు, భూపేందర్ యాదవ్ గారు చేసినటువంటి ప్రయత్నాలకు ఈరోజు వెస్ట్ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చింది. వెస్ట్ బెంగాల్ ప్రజలకు నేను అభినందిస్తా ఉన్నాను. మరోవైపు ఇదంతా కూడా ఈ యొక్క యాంటీ ఇంకమెన్సీ 15 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్న తర్వాత ప్రజలకు ఏం చేయకపోగా హింసకు దారితీసి అనేక మంది బీజేపీ కార్యకర్తలు చంపినటువంటి ఒక ప్రదేశం బెంగాల్. ఈరోజు బెంగాల్లో ప్రజలకు న్యాయం జరిగింది. ఇండీ కూటమిలో ఉన్న పార్టీలని ప్రజలు తిరస్కరిస్తున్నారన్నారు రామచంద్రరావు. బెంగాల్లో టీఎంసీ, తమిళనాడులో డీఎంకేని ప్రజలు ఓడించారన్నారు. ఈ పార్టీలు దేశాన్ని ఉత్తరాది, దక్షిణాదిగా విభజించాలని చూశాయన్నారు. మరోవైపు ఇండీ అలయన్స్లో ఉన్నటువంటి పార్ట్నర్స్, కాంగ్రెస్ పార్టీలో ఉన్న పార్ట్నర్స్ ఈరోజు టీఎంసీని అక్కడ తిరస్కరించారు. ఇక్కడ డిఎంకే 3వ స్థానంలో వచ్చింది. తమిళనాడులో దాదాపు ఊడ్చుకోపోయింది. 58 సీట్లతో ఇంకా కొట్లాడుతూ ఉన్నారు, కిందికి మీదికి అవుతా ఉన్నారు వాళ్ళు. అంటే ఇండీ అలయన్స్ మొత్తం కూడా దక్షిణాదిగా, భారతదేశాన్ని దక్షిణాదిగా ఉత్తరాదిగా విభేదాలు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దేశంలో ఒక డివిజివ్ పాలిటిక్స్, ఒక విచ్ఛిన్నకరమైనటువంటి రాజకీయాలను తీసుకువచ్చి విభేదాలు తీసుకువచ్చి ఉత్తరాది దక్షిణాది ఈ పార్టీలకు తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇతర రాష్ట్రాలకు ఎట్లా బుద్ధి చెప్పారు. రేపు మనం కూడా తెలంగాణలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇండీ అలయన్స్కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క ఫలితాలు చూసిన తర్వాత పూర్తిగా నాకు నమ్మకం ఉన్నది, దేశవ్యాప్తంగా అంతా కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగా, ఇండీ అలయన్స్కు వ్యతిరేకంగా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఈ 4 రాష్ట్రాల్లో బీజేపీ ముడి చిరుతో కలిపి బీజేపీ వస్తున్న సమయంలో రేపు రాబోయేది తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తూ